హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజైతే నేను కప్పు పల్లీలతో మంచి స్వీట్ చేయబోతున్నానండి. పల్లీలను అయితే ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. పల్లీలు అయితే మంచిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసి ఇలా ఒక కప్తో కొలిచి మిక్సీ గిన్నెలో వేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసుకున్నాక ఇందులో ఒక 2 ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి పల్లీలను అయితే. ఓకేనా? ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పల్లీలను మిక్సీకి వేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము. ప్యాన్ అయితే హీట్ అయింది కదా, కప్పు పల్లీలు తీసుకుంటే 3 పావులంతో షుగర్ తీసుకోవాలండి. షుగర్లను అయితే 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకున్నాక కలుపుకుంటూ దాన్ని పాకం వచ్చే వరకు కలపండి. పాకం అనేది చాలా ఈజీగా వస్తుందండి, ఎందుకంటే కొంచెమే వాటర్ వేసినాం కాబట్టి. పాకం అనేది తీగ పాకం రావాలండి. ఓకే అండి, వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి తప్పకుండా, అలాగే మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే లైక్ చేయట్లేరో ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకే అండి, పాకం అయితే వచ్చింది. ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి. 2 ఏళ్ల మధ్యలో ఇట్లా అంటే తీగ లెక్క సాగాలండి, అప్పుడే పాకం వచ్చినట్టు మనకి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పల్లీల పొడిని అయితే ఇందులో వేసుకుందాము. ఓకేనా? పల్లీల పొడి వేసుకొని అయితే మొత్తం మంచిగా కలుపుకోండి, ఉండాలనేది లేకుండానైతే. లాస్ట్ దాకా మంచిగా వచ్చిందండి. లాస్ట్లో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేస్తే అది నాకైతే కాస్త గట్టిగా అయిపోయింది. మొత్తం రెడీ అయిన టైంలో గట్టి అయింది ఫ్రెండ్స్. అలా కాకుండా మంచిగా చేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 కప్ అంతా మిల్క్ పౌడర్ వేసుకోండి, బాగుంటుంది. కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కాజు కట్లీ లెక్క వస్తుందండి. ఇది పల్లీల కట్లీ అంటారు. కాజు కట్లీకి అంత డబ్బు పెట్టి కొనలేక ఇలా పల్లీలతో చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఓకే, మొత్తం అయితే కలుపుకున్నాం కదా. మిల్క్ పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను, అందులో ఇట్లా 1 టీ స్పూన్ అంత వచ్చిందండి. నెయ్యి వేసుకున్నాక మొత్తం మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇది అనేది లూజ్ వస్తుందండి. నాకు ఈ టైంలోనే టైట్ అయిపోయింది వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే. సో కలుపుకుంటూనే ఉండండి. ఇలా గట్టిగా అయిందంటే స్వీట్ గట్టిగా వస్తుంది. మనకు లూజ్ మెత్తగా ఉందంటే స్వీట్ అనేది మెత్తగా దూదిలాగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా చల్లబడిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ముద్దలాగా వేసుకొని పైన ఇంకొక బటర్ పేపర్ వేసుకొని మనం చపాతీ చేసే కర్రతోటి ఈక్వల్గా మొత్తం అనుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే నాకు ఇలా వచ్చినాయి. గట్టిగా అయినా సరే కానీ మంచిగా వచ్చినాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్ బాయ్.